నమస్తే అండి. నిన్న విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2024లో గెలిచి విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి ప్రకటించడం కానీ, అలాగే విశాఖపట్నాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే రాజధానిగా చేసి తీరుతానని చెప్పేసి ఇన్వెస్టర్స్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడంపై ఒక రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఒక మైనారిటీ నేతగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉండేది కొత్త ఏం కాదండి. ఈ ముఖ్యమంత్రి అసందర్భ ప్రలాపి. వాస్తవానికి తన సొంత చెల్లి, కజిన్ సిస్టర్ ఇద్దరు కూడా ఇతని ప్రవర్తన గురించి, ఇతని పరిపాలన గురించి రాష్ట్రం అంతా, దేశంలో ఢిల్లీ వరకు వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతూ పబ్లిక్ మీటింగ్స్లో చెప్తూ ఉంటే మతిపోయినటువంటి ముఖ్యమంత్రి ఇన్వెస్టర్ సమ్మిట్లో పెట్టుబడిదారులను ఆకర్షించి ఈ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షించే ముఖ్యమంత్రి ఆ సందర్భాన్ని మర్చిపోయి రాజకీయాలను, రాజధాని గురించి ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకొని విశాఖపట్నం వెళ్తానని చెప్పేసి చెప్పడం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తన మీద ప్రజల యొక్క ఆగ్రహం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. అతనికి సింగిల్ డిజిట్స్ కంటే తక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి జనం అనుకుంటున్నటువంటి ఈ సందర్భంలో తన చెల్లెలు చెప్పేటటువంటి తన తల్లికి గౌరవాధ్యక్షురాల స్థాయి నుంచి ఆవిడ పార్టీలో సభ్యత్వం లేని స్థాయికి ఏ విధంగా వచ్చిందని దాని గురించి చర్చించుకునే సందర్భం వచ్చింది. కాబట్టి తన పార్టీలో నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీని వీడి మంత్రులతో సహా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీలో చేరుతున్నప్పుడు మతిపోయి ఏం మాట్లాడాలో తెలియక ఇన్వెస్టర్స్ గురించి ఇంతకుముందు ఇంత ఎందుకండి, ఈ పరిపాలన 5 సంవత్సరాలు అవుతుంది కదా. మొట్టమొదటిసారి అదే విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగినప్పుడు ఎంఓయూలు ఎన్ని జరిగాయి, గవర్నమెంట్తో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది, వాటి వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి మేలేంటని చెప్పాల్సిన ఒక జవాబుదారీ తత్వాన్ని మర్చిపోయినటువంటి ఈ ప్రభుత్వం, సొంత వ్యాపారంగా తన పరిపాలనని కొనసాగించినటువంటి ఈ ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడుతూ ఉంది. సార్, రాజకీయాల్లో కూడా చట్ట వ్యతిరేకంగా రాజధాని విషయంలో చట్టాన్ని గౌరవిస్తూ, రైతుల యొక్క భూత్యాగాలను గౌరవిస్తూ గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి కంటిన్యూస్ మ్యాండమస్ అనేటటువంటి తీర్పుని ఉల్లంఘిస్తూ చట్టాలు చేసేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా మాట్లాడటం ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ ముఖ్యమంత్రి చేసేటటువంటి ఇవన్నీ కూడా విశాఖపట్నాన్ని ఇప్పుడు ఒక హబ్ అంటున్నాడు. నేను ఒక ఇండియన్ పీపుల్స్ మొత్తానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను ఒక విషయాన్ని గుర్తించదలుచుకున్నా. బొంబాయి మహారాష్ట్రలో రాజధానిగా ఉన్నప్పుడు కసబ్ లేదా పాకిస్తాన్ తీవ్రవాదులు రాజధాని మీదకి దండయాత్ర చేసి అప్పుడు చాలామంది ప్రాణాలు తీసినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాలు చేసిందని చెప్పేసి పత్రికల్లో వచ్చింది. అదేంటంటే సముద్ర తీర ప్రాంతాల్లో భారతదేశంలో రాజధానిగా యాక్సెప్టబుల్ కాదు అని, నిర్మించకూడదు అనేది ఆ చట్టం యొక్క సారాంశం. దానితో పాటు విశాఖ నేవీ వైజాగ్ని క్యాపిటల్ సిటీగా ఆమోదించలేదు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. ఇక్కడేమో అమరావతి ప్రాంతంలో కట్టడాలు కట్టి రాజధానిని పూర్తి చేసే దశలో దాన్ని గ్రాఫిక్ అని చెప్పి, ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చెప్తే ఏదో మద్రాసులో ఉన్నటువంటి ఏదో ఇన్స్టిట్యూట్ ఇక్కడ పునాదులు నిలబడదని చెప్పేసి అబద్ధపు సర్టిఫికేట్లు తీసుకొచ్చి ప్రచారం చేసింది నువ్వు కాదా? దీన్ని కోర్టుల్లో చివాట్లు తిన్నది నువ్వు కాదా? 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 నెలల్లో కాదు, 60 నెలల టైం కావాలి రాజధానికి అని చెప్పేసి చెప్పింది ఈ ప్రభుత్వం కాదా? అదే కాక 3 రాజధానుల్లో ప్రాంతాల మధ్య, కులాల మధ్య
విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి ఆఫీసులు తరలించడానికి ప్రయత్నించినప్పుడు మీ చట్టం మీకు దానికి అర్హులు కాదు అని చెప్పేసి కోర్టు మీకు చివాట్లు పెట్టినటువంటి వాట వాస్తవం కదా. అయితే కర్నూలులో రాజధానుల సంగతి అట్టుంచితే ఏది రాజధానుల విభజనని కోర్టు మ్యాండమస్ తీర్పు ద్వారా తన అభిప్రాయాన్ని కంటిన్యూస్గా ఉంచితే కర్నూలు న్యాయ రాజధానిగా పెడతాం అనేది ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి విషయం నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒక కోర్టుని వేరే ప్రాంతానికి తరలించాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రపతి యొక్క గెజిట్ అవసరం. ఆ గెజిట్ చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉన్నదా, జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ చీకటి జీవులతో సమానంగా ఉన్నదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇది ప్రజల్ని ప్రాంతాలని విద్వేషం చేసేటటువంటి చర్యగా భావిస్తూ ఉన్నా. ఇది చేసేటటువంటి చట్టబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వం చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉంది. ప్రాంతాలని అమరావతి ప్రాంతంలో ప్రజలు అతని దగ్గర చూశారు. ఈరోజు విశాఖపట్నంలో ఎలక్షన్స్ అవ్వగానే విశాఖపట్నానికి వస్తా, ప్రమాణ స్వీకారం చేస్తా. ఇక ముందు 10 సంవత్సరాల్లో హైదరాబాదు, బెంగళూరు లాంటి ఇండియాలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్తో విశాఖపట్నం పోటీ పడాలంటే నేను రావాలా అని చెప్పేసి ఖుదాగవాలో శ్రీదేవి అరిసినట్టు జనానికి ఏదో చెబుతా ఉన్నావు కదా. ఇది జరిగే పనేనా? ఇటువంటి కల్లబొల్లి మాటలు అమరావతి ప్రాంతంలో నువ్వు నీ అనుచరులతో చెప్పించలేదా? ఇల్లు ఇక్కడే కట్టుకున్నానని చెప్పేసి నీ అనుంగు శిష్యురాలు రోజాతో చెప్పించలేదా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్కే చేత చెప్పించలేదా? జగనన్నని నమ్మించుకుంటా ఇంకేంటో చేస్తానని చెప్పి చెప్పించలేదా? ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి ఎన్జిటిలో కేసు వేయించింది నువ్వు కాదా? అమరావతి నిర్మాణాన్ని 18 నెలల పాటు నిలుపుదల చేయటానికి నువ్వు నీ అనుంగ శిష్యులు నీ పార్టీ కారణం కాదా? ఈ ప్రాంతంలో ఉండే ప్రజల్ని అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉండేటటువంటి రైతు కూలీల యొక్క పెన్షన్ని చాలా పెంచుతానని, రైతులకు ప్యాకేజీని అసలు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తానని, ఇక ఉద్యోగస్తులకైతే సిపిఎస్ అడిగిన వాడికి ఒకవేళ మాట్లాడటం వస్తే అప్పుడే పుట్టిన పిల్లగాడికి జగనన్న నాకేమిస్తావని అడిగినా అడగకపోయినా తన కళ్ళు చూస్తే నీ డైపర్లు కూడా నేనే మారుస్తా అని మాత్రం చెప్పలా. ప్రతిది కూడా నువ్వే హామీ ఇచ్చి రాష్ట్ర ప్రజల్ని ఇంకా 20-30 రోజుల్లో పరిపాలనా కాలం అయిపోతూ ఉండి బై బై జగన్ అని చెప్పేసి రాష్ట్రం చెబుతూ ఉంటే నువ్వు ఇప్పుడు వచ్చి ఏదో చెబుదామని చేసి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం మహా తెలియగలిగినటువంటి వాళ్ళు, పోరాటాల గడ్డ ఉన్నటువంటి ప్రాంతం ప్రజలు మీలాంటి అరాచక శక్తుల్ని ఆస్వాదించలేని ఆ ప్రాంతపు నిర్మానుషమైనటువంటి కడలి తల్లి బిడ్డలు నీ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోరు. బై బై జగన్, బై బై జగన్.